హరే కృష్ణ అండి. నేను ముందు వీడియోలో కులశేఖర ఆళ్వార్ వారు రచించిన ముకుందమాల శ్లోకాల నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం గురించి వివరిస్తాను అని చెప్పానండి. ఆ శ్లోకం ఆ వీడియోలో ఆల్రెడీ చదివేశాను, అయినా కానీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యేక మంత్రం వ్యసన భుజగ సంతష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. దీని అర్థం ఏంటంటే శత్రుచ్ఛేదైక మంత్రం అంటే ఈ శ్రీకృష్ణ జపాన్ని జపిస్తే మనకి ఉన్న శత్రువులు అందరూ నశిస్తారు. ఇంతకీ మన శత్రువులు ఎవరో తెలుసా? మన శత్రువులు అనగానే బయట ఉన్న వాళ్ళు మనకు శత్రువులుగా అని భావిస్తాము, కానీ మనకు అతి ప్రమాదకరమైన శత్రువులు మన మనసులోనే ఉన్నారండి. మనకు కొంతమంది శత్రువులు ఉండవచ్చు, కానీ వాళ్ళకంటే బలమైన అతి ప్రమాదకరమైన శత్రువులు ఎవరంటే వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలండి. మన మనసులో విపరీతమైనటువంటి కోరికలు కామం ఉందనుకోండి, అదే ఒక పెద్ద శత్రువు. ఆ కోరికలు తీరకపోతే క్రోధం, ఇది మరి ఒక శత్రువు. ఒకవేళ ఆ కోరిక తీరితే లోభం, అంటే ఇంకా ఇంకా కావాలి అనే లోభం, అది మరి ఒక శత్రువు. అలాగే మనకు ఈర్ష్య, ద్వేషం, అసూయ, గర్వం, అహంకారం ఇవన్నీ మనకు భయంకరమైన శత్రువులండి. కృష్ణ మంత్రాన్ని శ్రద్ధతో భక్తితో జపిస్తే ఇవన్నీ నశిస్తాయండి. ఈ శ్లోకంలో శత్రుచ్ఛేదైక మంత్రం యొక్క మొదటి మహత్తు. రెండవ మహత్తు ఏంటంటే సకలముపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. అంటే మనల్ని మన అన్ని ఉపనిషత్తులు శాస్త్రాలు ఈ మంత్రాన్ని జపించమని పదే పదే బోధిస్తున్నాయండి. హరినామాన్ని జపించమని గొప్ప గొప్ప మునులు ఋషులు చెప్పారండి. హరినామం ఒక్కటే మనకి ముక్తికి మార్గం అండి. హరినామం ఒక్కటే మనకి ముక్తికి మార్గం అండి. దానికి మించి ఏదియునూ లేదండి. ఇది రెండవ మహత్తు అండి. మూడవ మహత్తు సంసారోచ్ఛేద మంత్రం. ఈ మూడో మహత్తు గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ.